వాహిని మీడియా ఛానల్‌లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. సాంప్రదాయంగా, వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్నటువంటి వైద్యం. మన అడవి ప్రాంతాలలో ఎన్నో రకాల వనమూలికలు ఉంటాయండి. ఈ నల్లమల అడవి ప్రాంతాల్లో ఎన్నో రకాల వనమూలికలను తీసుకొచ్చి ఏ మొక్క ఏ విధంగా పనిచేస్తుందనేది మీకు ఒక వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో పురుషులకు సంబంధించి అంటే చాలామందికి మానసిక ఒత్తిడి వల్ల, అదేవిధంగా ఒంట్లో బలహీనత వల్ల, కొంతమంది పెళ్ళి కాకముందు అంటే ఒక 19, 20 ఏళ్ళ వయసున్నప్పుడు బయట ఫ్రెండ్స్ వెంబడి తిరిగినప్పుడు కానీ, మనకు అనవసరమైన వీడియోలు చూసుకుంటూ మైండ్ అనేది డైవర్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే హస్తప్రయోగం చేయడం అనేది మొదలు పెడతారు. ఈ హస్తప్రయోగం అనేది ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు మనకి ఏం అనిపించినట్టే ఉంటుంది. ఏం కాదులే అనుకుంటాం. అది రాను 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 ఏమైందంటే లైట్‌గా మొదలుపెట్టింది. అది దానికి బానిసలై దానివల్ల ఏమైతదంటే రెగ్యులర్‌గా డైలీ 2, 3 సార్లన్నా చేసుకునేటోళ్ళు ఉంటారు అట్లా. ఆ విధంగా చేయడం వల్ల ఏమైతాయంటే నరాలనేది వీక్ అయిపోతాయి. ప్రకృతిలో మనకు దేవుడిచ్చింది ఏమంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ సంభోగం అనేది అది సృష్టి ధర్మం. జంతువులకైనా, మనుషులకైనా, పక్షులకైనా దేనికైనా అది న్యాచురల్‌గా జరిగే ప్రాసెస్. మనం దాన్ని సృష్టి విరుద్ధంగా మనం కంట్రోల్ చేసుకోలేక, ఉండలేక జనరల్‌గా మనకు ఉంటాయి. కోరికలు, ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనము ఏ వయస్సులో అందుకే పూర్వం రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే మగపిల్లోని గానీ, అమ్మాయి గానీ, అబ్బాయి గానీ ఒక వయసు వచ్చిందంటే వీళ్ళు చెడు దారిలో పోతారు. ఇట్లా ఏదైనా జరుగుతాయని ఒక వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసేవాళ్ళు చిన్న వయసులోనే. ఆ వయసులో పెళ్లి చేయడం వల్ల ఏమైద్దంటే వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకు అనారోగ్య సమస్యలు రాకుండా, ఇట్లా చెడుదారులు పోకుండా మంచి సంతానం కూడా కలుగుతుంది. ఎందుకంటే బలం ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు కణాలు బాగా బలంగా యాక్టివ్‌గా ఉంటాయి ఆ వయసులో. ఇంకోటేమంటే వాళ్ళకు పుట్టే పిల్లలు వాళ్ళ వయసు, వాళ్ళ పిల్లలకు కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఉంటది. వీళ్ళు ఒక వయసు వచ్చే టయానికి పిల్లలు చేతికొచ్చింటారు. కాబట్టి ఈ విధంగా మనము అసలు ఇంపార్టెంట్ ఏందనేది మనం తెలుసుకోకుండా ఊరికే అనవసరంగా మనలో ఉండేటటువంటి బలాన్ని అంతా మనం వేస్ట్‌గా బయటికి వదిలేస్తున్నాం. ఎందుకంటే మనకు ఇంట్లో అన్నదమ్ములు గానీ, పేరెంట్స్ కానీ ఎవరు మనకు ఈ విషయాలు చెప్పకపోవచ్చు. ఎందుకంటే మా పిల్లోడు బాగా చదువుతున్నాడు, బాగున్నాడు. మనం ఇదే అనుకుంటారే గానీ లోపల ఏం జరుగుతున్నాయని మనకు మాత్రమే తెలుసు. కాబట్టి మనం ఏం కాదని మనము ఏదో నెగ్లెక్ట్‌గా మనం అనుకుంటే ఫ్యూచర్‌లో బాధపడేది మనమే. కాబట్టి ఏదైనా గానీ మ్యారేజ్ అయినప్పుడు మనం సంతోషంగా ఎంజాయ్ చేసుకో అప్పుడు. ఎందుకంటే స్త్రీతో ఉండడం అనేది అది న్యాచురల్‌గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ విధంగా చేసుకోకుండా మనం పొరపాటున ఈ విధంగా హస్తప్రయోగం చేయడం రెగ్యులర్‌గానే చేసినామనుకో నరాలు వీక్ అయిపోయి శీఘ్రస్ఖలనం రావడము, అంగం అనేది మెత్తగా అయిపోవడము, ఈ విధంగా రకరకాల సమస్యలొస్తాయి. ఈ విధంగా చేసుకోవడం. ఇంకోటేమంటే మనకు రెగ్యులర్‌గా మొబైల్ వాడకం. మొబైల్ ఎప్పుడు జోలో పెట్టుకొని రెగ్యులర్‌గా మొబైల్ వాడకం వల్ల కూడక శరీరంలో ఈ యొక్క కణాలనేది తగ్గిపోతాయి. ఇంకోటేమంటే హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి. మనలో మెయిన్ హార్మోన్స్ బాగా రిలీజ్ అయితేనే కదా మనకు ఆ యొక్క కోరికలు కలిగేది. ఇంకోటి మనకు అంగస్తంభన గానీ, ఏదైనా గానీ బాగుండేది. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకొని ఇంకోటి వేడి వల్ల కూడా చాలామందికి తగ్గిపోతుంటది. అంటే వీర్యం పలచగా అయిపోవడము, టెన్షన్ ఎక్కువైపోవడము, ఎక్కువసేపు మనం పాల్గొనలేకపోవడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి కదా! వీటికన్నిటికీ ఇలాంటి సమస్యలు ఏవన్నా ఉండని మనం వాటిని కొద్దిగా మనం మార్చుకోవాలి. మనం అన్నీ మార్చుకున్నా గానీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వటం లేదు అనుకుంటే దానికి కొన్ని మూలికలున్నాయి. ఆ మూలికలు ఏమనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా క్లియర్‌గా. ఔషధం మనం తయారు చేసుకోవచ్చు. అవి ఏంటివని ఒకటొకటి చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు చూసినట్టయితే ఈ యొక్క గడ్డలను వచ్చేసి నేలతాటి గడ్డలు అంటారండి. నేలతాటి గడ్డలు. ఇవి వచ్చేసి మనకు అడవి ప్రాంతాలలో మనకు ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఈ యొక్క నేలతాటి గడ్డలు వచ్చేసి మనకు తెచ్చుకొని నీట్‌గా వాటిని మనము పాలల్లో ఉడికించాల. పాలల్లో ఉడికించి దాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. నేలతాటి గడ్డలు. నేలతాటి గడ్డలు ఒక 100 గ్రాములకు అనుకోండి. అదేవిధంగా ముళ్ళ అత్తిపత్తి. ముళ్ళ అత్తిపత్తి అంటే ఇది
టచ్ మీ నాట్ అంటారు. అత్తిపత్తి అంటే ఇది మనకు దీన్ని పట్టుకుంటేనే ముడుచుకుంటుంది అనమాట. ఇందులో రకాలు ఉన్నాయి, 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి నార్మల్గా ముడుచుకుంటుంది, ఒకటి వెనక్కి ముడుచుకుంటుంది, ఒకటి వచ్చేసి మామూలుగా చిన్నగా ఉంటుంది, అది కూడా నార్మల్గా ముడుచుకుంటుంది. అంటే ఈ యొక్క ముళ్ళత్తిపత్తి, నార్మల్ అత్తిపత్తి రెండు ఒకటేలాగా ముడుచుకుంటాయి. కానీ ముళ్ళత్తిపత్తికి ముళ్ళులు ఉంటాయి, నార్మల్ దానికి ముళ్ళులు ఉండవు. ఇంకోటి వెనక్కి ముడుచుకునే దానికి మటుకు ముళ్ళులు ఉండవు, ఏముండవు, అది చిన్న మొక్కలాగా వస్తుంది. ఇవి తీగలాగా అల్లుకొని పోతాయి అన్నమాట భూమిని. అదేవిధంగా మనకు ఇవి జాజికాయలు అంటారు. ఈ జాజికాయలు వచ్చేసి మనకు ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతాయి. అదేవిధంగా బూరుగ వేర్లు ఇవి. ఈ బూరుగ వేర్లు వచ్చేసి మనకు అడవి ప్రాంతాలలో పెద్ద పెద్ద బూరుగ చెట్లు ఉంటాయి, వాటికి వేర్లు ఉంటాయి. ఆ వేర్ల పైన బెరడు ఇది. ఈ బెరడులో ఎంతో బలం ఉంటుందన్నమాట. అదేవిధంగా పెన్నేరు గడ్డలు అనేది ఇది న్యాచురల్గా మనకు దొరుకుతుంది ప్రకృతిలో. ఈ పెన్నేరు గడ్డ సర్వరోగ నివారణగా మనకు పనిచేస్తుంది అనమాట. ఇట్లా 5 రకాల మూలికలు ఇవి మనకు ఉంటాయన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, నీలతాటి గడ్డలు, ముళ్ళ అత్తిపత్తి, జాజికాయలు, బూరుగ వేర్లు, పైన బెరడు, అదేవిధంగా పెన్నేరు గడ్డలు. వీటిని మనము విడివిడిగా ఇప్పుడు నీలతాటి గడ్డల్ని, పెన్నేరు గడ్డల్ని మనము పాలల్లో ఉడికించి వాటిని శుద్ధి చేసుకొని వాటిని మనము భద్రపరచుకోవాలి. వీటిని విడివిడిగా 100 గ్రాములు పొడి చేసుకోవాలి. అదేవిధంగా ముళ్ళత్తిపత్తి పొడి చేసుకోవాలి సపరేట్గా, జాజికాయలు కూడా పొడి చేసుకోవాలి, బూరుగ వేర్ల బెరడు కూడా పొడి చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా పొడి చేసుకోవాలి. ఇవన్నీ మనం పొడి కొట్టుకొని వీటిని ఏం చేయాలంటే ఒక సీసాలో భద్రపరచుకోవాలి. దీన్ని మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారో, అంటే మానసిక ఒత్తిడి వల్ల ఎన్నెన్నో కారణాలు చెప్పుకున్నాం కదా, ఆ కారణాల చేత మనకు అంగస్తంభన లేకపోయినా, అదేవిధంగా శీఘ్రస్ఖలనం అవుతున్నా, వీర్యం పలచగైపోయి వీర్యకణాలు తగ్గిపోతున్నా, ఎక్కువసేపు మనం సంభోగంలో పాల్గొనలేకపోతున్నా, ఇట్లా అన్ని రకాల సమస్యల్ని ఇది మనం ఒక లాంగ్ టైంలో వాడితే మటుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ న్యాచురల్గా దొరికేటివే. కొన్ని అడవి ప్రాంతాల్లో దొరుకుతాయి, కొన్ని పొలాల్లో కూడా దొరికేటి కొన్ని ఉంటాయి, కొన్ని మనకు ప్రత్యేకమైన ప్రదేశాలలోనే కొన్ని దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని కలెక్షన్ చేసుకోవాలి. కాబట్టి మనం వాటిని తెచ్చుకొని ఏదాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి నీట్గా మీరు తెలుసుకొని, ఒకవేళ తెలియకపోయినా నన్ను సంప్రదించడం మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ విధంగా మీరు తెచ్చుకొని నీట్గా వాటిని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఈ పొడిని ఏం చేయాలంటే ప్రతిరోజు రెగ్యులర్గా ఉదయం లేచిన వెంటనే, ఫస్ట్ బ్రష్ చేసిన వెంటనే ఏ టీ కాఫీలు ఏం తినకుండా ముందు పాలలో కొద్దిగా పొడి కలుపుకొని తాగేసేయాలి. మనం ఇందులో ఒకవేళ తాగడానికి కొద్దిగా రుచిగా ఉండాలనుకుంటే కొద్దిగా కలకండ, కండ చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకోవచ్చు. దీన్ని ఈ యొక్క ఔషధాన్ని రోజు ఒక స్పూన్ పాలలో కలుపుకొని రెగ్యులర్గా మనము ఉదయం సాయంకాలము క్రమం తప్పకుండా ఒక మండలం అంటే ఒక 41 డేస్ అయినా ఖచ్చితంగా వాడాలి. ఈ 41 డేస్ వాడి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఈ యొక్క శరీరంలో మొత్తం లోపల ఏదైతే మనకు దేవుడు ఇచ్చినటువంటి దాన్ని మధ్యలో మనం దానికి కావాల్సి మన చేతులారా నాశనం చేసుకుంటాము, దాన్ని మళ్ళీ ఇది రీగ్రోత్ చేసే శక్తి దీనికి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాలు అనేది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఎలాంటి ఏది కాదు. కాబట్టి న్యాచురల్గా దొరికేటివి ఏమంటే నిదానంగా మనకు లాంగ్ టైంలో మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. మనం ఏంటంటే తొందరపాటుగా ఉరుకులాడుకుంటూ మనకు స్పీడ్ కావాలని మనం ఉరుకులాడకూడదు. నిదానమైన పర్మనెంట్ సొల్యూషన్ ఉండేలా చూసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా పొద్దున సాయంత్రం వాడి చూడండి. ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళైతే 3 నెలలైనా ఖచ్చితంగా వాడాలి. కాబట్టి వాళ్ళ సమస్యని బట్టి, వాళ్ళ ప్రాబ్లం బట్టి మాకు ఫోన్ చేసి అడిగితే మేము దాన్ని బట్టి చెప్తాం ఆ ఔషధాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనేది. కాబట్టి ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క సమస్య వల్ల భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవడం, కొన్ని రకాల సమస్యలు, మానసికంగా డిప్రెషన్ అయిపోవడం చాలామంది ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మనకి తయారు చేసుకుని వాడుకుని హ్యాపీగా ఉంటాం. కాబట్టి నీట్గా ఈ విధంగా తయారు చేసుకోలేకపోయినా కూడా మీకు చేసేయగలుగుతా. ఎందుకంటే మేము అడవిలో మాకు అన్నీ దొరుకుతూ ఉంటే మేము అన్నీ ఇదే పనిలోనే ఉంటాం. కాబట్టి మీకు నీట్గా ఏది ఎంతెంత మోతాదులో వేయాలా, ఏం చేయాలా, ఎట్లా నీట్గా నేను తయారు చేసి మీకు అందియగలుగుతాను. కొరియర్ ద్వారానే పంపించగలుగుతాను. మా ఫోన్ నెంబర్ మీరు కాల్ చేస్తే నేను మీకు వివరంగా దాని గురించి తెలియజేస్తాను. కాబట్టి అవకాశం ఇచ్చే ప్రేక్షకులు నమస్కారం.